హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ బనానా మిల్క్ షేక్ అండ్ అలాగే మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ ఎండాకాలంలో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి మసాలా మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. అలాగే నీరసంగా లేకుండా బలంగా ఉండటానికి బనానా మిల్క్ షేక్ బాగా ఉపయోగపడుతుంది. రెండు కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ముందుగా బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బనానా మిల్క్ షేక్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 5-6 జీడిపప్పు అలాగే 5-6 బాదం పప్పుని వేసి శుభ్రంగా వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత వాటర్ అన్ని వంపేసి ఈ జీడిపప్పు బాదం పప్పుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇక నేను 3 అరటిపండ్లు తీసుకున్నానండి. 3 అరటిపండ్లని పైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల పంచదారను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పాలను వేసుకోవాలండి. ఈ పాలను నేను కాచి చల్లార్చిన తర్వాత ఒక గంట సేపు డీప్ ఫ్రీజ్లో పెట్టి తీసుకుంటున్నాను. మనకి కొంచెం గడ్డలాగా కడతాయి, ఆ గడ్డను వేసేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పావు లీటర్ దాకా పాలు పడతాయండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి బాగా సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక గంట సేపు ముందే నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు శరీరంలోని వేడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా మిల్క్ షేక్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఫ్రూట్స్ తినని పిల్లలకి అలాగే డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ బనానా మిల్క్ షేక్ని ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసిన తర్వాత పైన గార్నిషింగ్ కోసం హార్లిక్స్ పౌడర్ ఉంటే లైట్గా హార్లిక్స్ పౌడర్ని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన అరటిపండు ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ వరకు సబ్జా గింజలు అండ్ అలాగే కొద్దిగా పిస్తా పప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో డెలీషియస్గా ఉండే హెల్తీ డ్రింక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, బనానా మిల్క్ షేక్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ మసాలా మజ్జిగ వేసవి కాలంలో రోజు ఒక గ్లాస్ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. ఈ సింపుల్ అండ్ టేస్టీ మసాలా మజ్జిగను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 ఇంచు అల్లం ముక్కని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 కరివేపాకు ఆకులు, 5-6 పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ కర్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పు నిండుగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంచెం కూల్గా ఉండటానికి ఇందులోకి ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసానండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేయించిన జీలకర్ర పొడికి బదులుగా గ్రైండ్ చేసేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మజ్జిగను వేసేసుకొని ఇంకొక కప్పు నిండుగా వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి. 1 కప్పు పెరుగుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోయాయి. సో రెగ్యులర్గా చేసుకునే టీ, కాఫీకి బదులుగా ఈ మసాలా మజ్జిగను చేసుకొని తాగటం వలన బాడీలోని హీట్ని తగ్గిస్తుంది. ఈ వేసవి కాలంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకోవటం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయండి. ఈ మజ్జిగను ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ భోజనం తర్వాత తీసుకోవటం వలన ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచుతుంది, ఎసిడిటీని నివారిస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఈ మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. ఈ మజ్జిగను తాగేటప్పుడు పైన కొద్దిగా జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం పుదీనాను వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా సమ్మర్లో వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి మసాలా మజ్జిగని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.